నేడు భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక మొత్తం 5 టీ20 సిరీస్ లో గాను 3 కంప్లీట్ అయిపోయాయి. ఇక మూడిటితో కూడా గెలిచి ఇక సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్. ఇక అందరి దృష్టి కూడా చూసుకుంటే అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ పైనే ఉందని చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ పైన కూడా ఇటు అందరి దృష్టి పడింది. ఇక సిరీస్ ని క్లీన్ స్వీప్ పైన అయితే భారత్ దృష్టి పెట్టిందనే చెప్పాలి. ఇండియా జైత్ర యాత్రను అడ్డుకునే దిశగా అయితే ఇటు న్యూజిలాండ్ అడుగులు వేస్తోంది. ఇక ప్రస్తుతం బ్యాటింగ్ లో ఇటు న్యూజిలాండ్ కెప్టెన్ షాంట్నర్ రాణిస్తూ ఉన్నారు. ఇక బౌలింగ్ లో మాత్రం ఇటు కెప్టెన్ షాంట్నర్ ప్రభావం మాత్రం చూపడం లేదు. ఇక మంచి ఫామ్ లో ప్రస్తుతం అయితే ఫిలిప్స్ కు మిషేల్ చాప్మన్ మరియు రచిన్ రవీంద్ర ఉన్నారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ రోజు జరగబోయే 4th టీ20 మ్యాచ్ లో అయినా న్యూజిలాండ్ గెలుస్తుందంటారా? అమూల్య గత 3 టీ20లో కూడా న్యూజిలాండ్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే న్యూజిలాండ్ బలహీనంగా ఉందని కాదు కానీ భారత్ ఇక్కడైతే బాగా ఆడిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పచ్చు. మొదటి టీ20లో భారీ స్కోర్ కానీ రెండో టీ20లో న్యూజిలాండ్ కూడా 208 పరుగులు చేసినప్పటికీ కూడా సునాయాసంగా భారత్ లక్ష్యాన్ని ఛేదించడానికి మూడో టీ20 విషయానికి వచ్చేసరికి 150 పైగా పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లోనే ఛేదించడం అనేది నిజంగా సంచలనంగానే చెప్పుకోవచ్చు. కానీ దీంతో ఈ 4వ టీ20కి సంబంధించి అసలు అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళ ముగ్గురు విధ్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుంది ఈ రోజు అనే దానిపై విశాఖ అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలవాలి అంటే వైట్ వాష్ కాకూడదు. ఈ 2 మ్యాచ్ల్లో గెలిచి పరువు నిలుపుకోవాలి. ఎందుకంటే వన్డే సిరీస్ ని 2-1 తేడాతో గెలిచాం కాబట్టి, గతంలో టెస్ట్ సిరీస్ ని వైట్ వాష్ చేశాం కాబట్టి ఈ మ్యాచ్లకు సంబంధించి కొంత దూకుడుగా ముందుకు వెళ్ళాలి అనే ప్లాన్ లోనే న్యూజిలాండ్ ఉంది. ఒకవేళ ముందు బ్యాటింగ్ చేసినా తర్వాత బ్యాటింగ్ చేసినా సరే తాము ఎంతటి లక్ష్యాన్నైనా నిర్దేశించాలి, లేదంటే భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి, ఎంత లక్ష్యాన్ని ఛేదించాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ అయితే అడుగులు వేస్తోందని చెప్పుకోవచ్చు. అయితే న్యూజిలాండ్ కొంత మిడిల్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతూ వస్తుంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఓపెనర్ల నుంచి కూడా కొంత సహకారం లేదు. ఆడితే 2-3 ప్లేయర్లు ఆడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఆడటానికి సిద్ధంగా లేరు అనేది అయితే విమర్శ వినపడుతుంది. మన దాంట్లో సంబంధించి ఓపెనర్లు కొంత ఫెయిల్ అవుతున్నా సరే మిడిల్ ఆర్డర్ రాణిస్తున్నారు. ఓపెనర్లు సక్సెస్ అయినప్పుడు ఏదో ఇట్లా ఉంటుంది. కానీ న్యూజిలాండ్ కి సంబంధించి మాత్రం కొంత డిఫరెంట్ గా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కనుక నిలకడగా రాణించగలిగితే మాత్రం చాలా భారీగానే పరుగులు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మన బౌలింగ్ కి సంబంధించి కూడా కొన్ని అంటే కొంత పర్వాలేదు అనిపించినప్పుడు కూడా కొన్ని కీలక మార్పులు అయితే మన బౌలింగ్ టీ20 వరల్డ్ కప్ ముందు చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే వినపడుతున్నటువంటి అభిప్రాయం. అయితే నా ఒపీనియన్ ప్రకారం లాస్ట్ మ్యాచ్ లో ఎవరికైతే బౌలింగ్ కి సంబంధించి అవకాశం ఇచ్చారో వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇస్తే బాగుంటుంది. అయితే హర్షదీప్ సింగ్ ని తప్పించడం మాత్రం కొంత కరెక్ట్ కాదనేది అయితే చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మ్యాచ్ అయితే వైజాగ్ కి సంబంధించి భారత్ కు లక్కీయెస్ట్ గ్రౌండ్స్ లో ఒకటిగా ఉన్నటువంటి వైజాగ్ లో ఈ మ్యాచ్ అయితే కొంత ఉత్కంఠగానే సాగే అవకాశం. అంటే ఇప్పుడు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో పిచ్ ఎవరికి అనుకూలంగా ఉండనుంది అంటున్నారు? పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా భారత్ కి అనుకూలంగా ఉండదు. గతంలో విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళందరూ కూడా వీరేందర్ సెహ్వాగ్, ధోని వీళ్ళందరూ కూడా వైజాగ్ కు వీళ్ళందరూ లక్కీగా ఉండేది. ఇప్పుడు టీ20లకు సంబంధించి కూడా మన అభిషేక్ శర్మ ఐపీఎల్ లో కూడా వీళ్ళకి బాగానే రాణించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి బ్యాటింగ్ పిచ్ గానే చెప్పుకోవచ్చు దీన్ని. మరి దీన్ని ఏం చేయబోతున్నారు అంటే ఎలా దాన్ని న్యూజిలాండ్ ఏ విధంగా అంటే భారత్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఏ రేంజ్ లో బలంగా ఉందో మనం చూసాం. గతంలో వెస్టిండీస్ కు ఇటువంటి బ్యాటింగ్ లైనప్ ఉండేది. అలాంటి బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు కనపడుతుంది. మనకి విధ్వంసమైనటువంటి ఆటగాళ్లు కనపడుతున్నారు. సాధారణంగా భారత్ కు సంబంధించి విధ్వంసం అనే పదం చాలా తక్కువగా వినపడుతూ ఉంటుంది. ఇక్కడ వీరేందర్ సెహ్వాగ్ లేదంటే రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ళ విషయంలో వినపడుతుంది. కానీ ఇప్పుడు టాప్ ఆర్డర్ లో 3 ఆటగాళ్ళు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇప్పుడు ఈ కామెంట్ వినపడుతుంది. ఇక సంజు శాంసన్ కూడా బ్యాట్ జడిపిస్తే మాత్రం టీమిండియా భారీ స్కోర్ 300 చేసినా సరే ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ న్యూజిలాండ్ కెప్టెన్ షాంట్నర్ అయితే బ్యాటింగ్ లో రాణిస్తున్నారు కానీ ఇటు బౌలింగ్ లో మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తుంది. ఏమన్నా మ్యాచ్ పైన ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే న్యూజిలాండ్ కు అతనే బలం. ఎప్పుడైనా సరే అతను ఫుల్ టైం గోల్ఫర్, పార్ట్ టైం క్రికెటర్. అతనికి సంబంధించి చాలా వరకు కూడా అంటే క్రికెట్ న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు కూడా అతని మీద భారీ నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే అతని సారథ్యంలోనే న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ కు వెళ్తుంది కాబట్టి ఇది చాలా అంటే ప్రాక్టీస్ కి సంబంధించి ఇండియా లాంటి జట్టు మీద వాళ్ళు ఆడటం అనేది కొంత కలిసి వచ్చే విషయం. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ముందు భారత పరిస్థితులు వాళ్ళు చక్కగా అలవాటు పడ్డారు. ఏ ఇతర జట్టుకి లేనటువంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి లభించినటువంటి పరిస్థితి. కాబట్టి
ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ అతను రాణించగలిగితే మాత్రం అతను బౌలింగ్ ఆల్రౌండర్, అయితే బ్యాటింగ్ లోనే రాణిస్తున్నాడు మన అక్షర్ పటేల్ లాగా. బౌలింగ్ లో కూడా రాణిస్తే మాత్రం న్యూజిలాండ్ కు పెద్దగా, అంటే భారత్ పిచ్లు ఎక్కువ స్పిన్ అనుకూలంగా ఉంటాయి కాబట్టి అతను రాణిస్తే మంచి ఫలితాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఫిలిప్స్ కు మిషెల్ మరియు చాప్మన్, రచిన్ రవీంద్ర కూడా మంచి ఫామ్ లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో వీళ్ళందరూ ఎంత కీలకంగా ఉండనున్నారంటారు? ఇక్కడైతే డార్లీ మిచెల్ మాత్రం కొంత ఫెయిల్ అవుతున్నాడు అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక చాప్మన్ కొంత అతను కూడా దూకుడుగా ఆడాల్సి ఉంది. గ్లెన్ ఫిలిప్స్ కూడా అతను చాలా దూకుడుగా ఆడుతున్నాడు, కానీ కీలకమైనటువంటి సమయాల్లో వికెట్ కోల్పోవడం అనేది అతను మైనస్ అవుతుంది. ఇక రచిన్ రవీంద్ర కూడా పరిస్థితి కూడా ఇదే. కాబట్టి వీళ్ళ ముగ్గురు కనుక కొంత పవర్ ప్లేకి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం పవర్ ప్లే లో వీళ్ళు ఒక 70 నుంచి 80 పరుగులు పవర్ ప్లే లో చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. అది T20 వరల్డ్ కప్ కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మరి ఈ రోజు మ్యాచ్ లో ఫైనల్ గా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే న్యూజిలాండ్ ఏం బలహీనమైనటువంటి జట్టు కాదు కాబట్టి ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత కసి మీద ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే నేడు భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య T20 మ్యాచ్ జరగనుంది. ఇక మొత్తం 5 T20లో గాను 3 కంప్లీట్ అయిపోయాయి. ఇక 3 కూడా గెలిచి ఇటు భారత్ సిరీస్ ను కైవసం చేసుకుందని చెప్పాలి. అందరి దృష్టి కూడా చూసుకుంటే అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ పైనే ఉంది. ఇక సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా అయితే భారత్ అడుగులు వేస్తోంది. ఇక కంప్లీట్ గా చూసుకుంటే ఇండియా జైత్రయాత్రను అడ్డుకునే దిశగా అంటే కంప్లీట్ గా న్యూజిలాండ్ యత్నిస్తుందనే చెప్పాలి. ఇక బ్యాటింగ్ లో కూడా ఇటు చూసుకుంటే న్యూజిలాండ్ కెప్టెన్ షాంట్నర్ రాణిస్తున్నారు, కానీ బౌలింగ్ విషయంలో మాత్రం కొంత మేరకు ప్రభావం చూపట్లేదు కెప్టెన్ షాంట్నర్ అని వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం మంచి ఫామ్ లో అయితే ఫిలిప్స్ కు మిషెల్, చాప్మన్ మరియు రచిన్ రవీంద్ర ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అనేది మాత్రం ఒకందుకు ఉత్కంఠగా మారింది.